ఒకటే గుర్తుపెట్టుకో, నా సెలవు లేకుండా, నా అనుమతి లేకుండా నీకు ఏవి రాలేదు, రావు, సంభవించవు. వచ్చినాయంటే నా అనుమతి ఉంది. అది ఎరిగి నువ్వు నాకెళ్ళే చూస్తూ ముందుకు సాగు. అనుమతించిన నేను, చుట్టూ ఉంచిన నేనే జోక్యం చేసుకొని తీసేస్తా. నువ్వు తిప్పలు పడద్దు. నువ్వేదో వాటిని వదిలించుకోవడానికి నువ్వు ట్రై చేయొద్దు, అవి వదిలిపో. ఆ సమయం వచ్చినప్పుడు నేనే తొలగిస్తావు. మనం అన్ని వైపులా ఇబ్బందులు అనేవి లేకుండా, ఏ విధమైనటువంటి ఒత్తిళ్లు లేకుండా నఖముఖాల ప్రశాంతత కోరతాం. ఇంట బయట పనిచేసే స్థలములలో ఎక్కడ కూడా ఎవరి నుండి ఏ విధమైన ఒత్తిడిని మనం ఇష్టపడం. ఎక్కువ ప్రార్థన కూడా చేస్తాం, నాయన ఫలానోడు నాకు ఎక్కువ శోధకుడుగా తయారయ్యాడు, వాడిని దూరపరచు నాయన, వాడికి నా ముఖం చూసినప్పుడు దయ పుట్టేటట్టు చేయి నాయన అని. కొంతమంది కుటుంబాల్లో శోధకులు ఉంటారు. భర్త రూపంలోనో, భార్య రూపంలోనో, పిల్లల రూపంలోనో, తండ్రుల రూపంలోనో, తల్లుల రూపంలోనో శోధన ఉంటారు. వాళ్ళ వల్ల కొన్ని ఇబ్బందులు, కానీ తప్పదు, వాళ్ళతోనే ఉండాలి. ఆఫీసులో ఇబ్బందులు, వాడు శోధిస్తూ ఉంటాడు, కానీ తప్పదు, రోజు వాటితోనే ఉండాలి. అక్కడ పనిచేసే స్థలాల్లో శోధనలు, ఈ దరిద్రం నాకు వద్దు అనుకుంటే మళ్ళీ నడవదు, మళ్ళీ వెళ్ళాల్సిందే, అక్కడ చేయాల్సిందే. అట్లాగా మనకేమో బాధ కలిగిస్తూ ఉండేటువంటి వ్యక్తులు, పరిస్థితులు అన్నీ, కానీ వారి నుంచి విడుదలేమో రాదు. ప్రార్థన కూడా చేస్తుంటాం, అసలు ఈ నలువైపులా ఈ శోధన లేకుండా నాకు నిమ్మళంగా ఉండేటట్టు చేయతండి, నీకు వందనాలయ్యా అని మనం ప్రార్థన కూడా చేస్తాం. కానీ అది మాత్రం జరగదు. మళ్ళీ బాగా జటిలమైనవి వచ్చినప్పుడు మళ్ళీ తీసేస్తుంటాడు, గొంతు మీదకి వచ్చినప్పుడు మళ్ళీ తీసేస్తుంటాడు. అలాగని మళ్ళీ మనకు ప్రశాంతత ఉండదు. ఇది ఎందుకు ఇలాగా అనేది ప్రశ్న వేసుకుంటే దానికి ఇక్కడ సమాధానం చెప్తున్నాడు. నేను వారిని శోధించుటకై అన్నాడు. శోధించుట అంటే పరీక్షించుట అని అర్థం దేవుని క్రమంలో. మీరు ఆదికాండం 2వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం, ఆదికాండం 2, ప్రకటన 20. నాకు వెళ్ళి చూడండి, 2 ఉంటాయి. ఆదికాండం 2 ఉంటుంది, ప్రకటన 20 కూడా ఉంటుంది. ఆదికాండం 1, 2 అయిపోయినాయి. 1లోనేమో 6 దినాల సృష్టి మొదటి అధ్యాయంలో, 2వ అధ్యాయంలో, మొదటి అధ్యాయంలో 6 దినాల సృష్టి, 2వ అధ్యాయంలోనేమో స్త్రీ పురుషుల సృష్టి అంతా నిర్మాణం అయిన తర్వాత నంబర్ 3లో ఏం జరిగిందంటే సర్పం ఎంట్రీ ఇచ్చింది. అంటే శోధన లేదా పరిశోధన. అంటే మానవ జాతికి కావలసినటువంటి ఫెసిలిటీలన్నీ ముందు ఏర్పాటు చేసి, తర్వాత వాళ్ళిద్దరిని తీసుకొచ్చి లైన్లో పెట్టి కొన్ని సంవత్సరాలు వాళ్ళతో వ్యవహరించి, నా ప్రేమని వారికి పంచాను, వారికి ఏదీ తక్కువ లేకుండా అన్నీ చూశాను, ఇక వారిని ఆశీర్వదించి ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి వారు భూమిని నిండించినట్లు నేను వారిని దీవించినట్లు వారిని అప్పగించేశాను, చక్కగా వదిలేశాను, ఏ విధమైన కొదువ లేకుండా. కొన్ని సంవత్సరాలు నా ప్రేమను పంచాను. ఇంత అనుభవించిన నా బిడ్డలు నా మాటకి విధేయత చూపుతారా, చూపరా? ఇన్ని చేశాను కదా, విధేయత చూపుతారా, చూపరా? నా ప్రేమను నమ్మారా లేదా? వారు నన్ను యథార్థంగా ప్రేమిస్తున్నారా లేదా? వాళ్ళలో ఇంకా ఏమైనా తేడాలు ఉన్నాయా ఒకసారి పరిశోధించాలి, పరీక్షించాలి అనుకున్నాడు. అనుకొని అప్పటిదాకా రానివ్వనటువంటి శత్రువుని అరపడానికి వాడికి ఛాన్స్ ఇచ్చాడు. మీరు ఒక్క మాట చెప్పండి, దేవుని సెలవు లేకుండా సర్పంలోనికి సైతాను జొరబడతాడా? దేవుని పర్మిషన్ లేకుండా వాడు హవ్వని శోధించే ఛాన్స్ ఉందా?
దేవుని పర్మిషన్ లేకుండా వాడు ఆదాం దగ్గరకు వచ్చే ఛాన్స్ ఉందా? లేదు. అంటే దేవుని అనుమతితోనే వాడు ఎంటర్ అయ్యాడన్నమాట. అక్కడ ఆ పరిశోధనలో హవ్వ బలహీనపడటం, తర్వాత ఆదాము బలహీనపడటం, ఇదంతా జరిగింది. ఇక్కడ మనకి ఏం అర్థమవుతుందంటే బైబిల్ గ్రంథ ఆరంభం నుంచి బైబిల్ గ్రంథ ముగింపు వరకు మన దేవుడు ప్రేమించే దేవుడు, ఆదరించే దేవుడు, హత్తుకునే దేవుడు, పోషించే దేవుడు, ధైర్యం ఇచ్చే దేవుడు, స్వస్థపరిచే దేవుడు, నడిపించే దేవుడు, కాపాడే దేవుడు, తోడై ఉండే దేవుడు, అన్ని రకాలుగా ఆయన ప్రత్యక్షం అవుతూ 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 ఇప్పుడు ఈ కోణంలో చూస్తే ఆయన పరీక్షించే దేవుడు అనే టైటిల్లో కూడా కనపడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన పరిశోధించే దేవుడు అనేది కూడా మనం ఎరిగి ఉండాలి. నీకు ఇలాంటి సందర్భాలు అనేకం బైబిల్లో చూపించగలను దేవుని కృపలో. ఆయన పరిశోధించుట, పరిశీలించుట, శోధించుట అనే మాటలు మీరు గుర్తు రాసుకోండి. ఆదికాండం 3వ అధ్యాయంలో పరిశోధన మీకు తెలుసు, అవునా? ఎవరిని? ఆ మొదటి మనుషులిద్దరిని పరిశోధించాడు, శోధించాడు. ఎవరి ద్వారా? శత్రువైన సాతాను ద్వారా. అసలు వాడిని లేకుండా చేస్తే పోదు. వాడు ఎందుకు అసలు దరిద్రుడు మన కథలో అంటే? లేదు, వాడు ఉండాలి. వాడు లేకపోతే మీ రంగు నాకట్ట తెలిసిద్ది. ఇదిగిదిగిదిగు ఈ కారణం చేతనే ఆనాడు ఇశ్రాయేలీల దగ్గర వాళ్ళను ఉంచాడు. ఎవరిని? ఆ శాపగ్రస్తులైన ప్రజల్ని, ఆ శపించబడిన ప్రజల్ని పూర్తిగా నిర్మూలన చేయకుండా వాళ్ళని ఉంచాడు. శత్రువైన సైతానుగాడు లేకపోతే మన పరిపూర్ణత ఏంటో మనకి తేలదు, దేవునికి కూడా తేలదు. విలన్ ఉండాలి. దేవుడా ఆయన మనసూపి మనల్ని ఇబ్బంది పెట్టలేడు కాబట్టి ఇబ్బంది పెట్టేవాడు ఒకడు ఉండాలి. ఆ ఇబ్బంది పెట్టేవాడిని వినియోగించి మనల్ని పరిపూర్ణులుగా చేయడానికి ఆయన నిర్ణయించాడు. మనల్ని పరీక్షించడానికి, పరిశోధించడానికి, మనల్ని దిద్దుబాటు చేయడానికి, మనలో ఉన్న ఎగస్టాలను తొలగించడానికి, అన్ని విధాల మనల్ని సిద్ధపరచడానికి. ఎవడు వేస్ట్గాడు అనుకున్నావో, ఎవడు దరిద్రుడు అనుకున్నావో ఆ దరిద్రుడిని దేవుడు వినియోగించాడు. మీకు అర్థమైందా? భక్తులందరినీ కూడా దేవుడు పరీక్షించాడు, పరీక్షించకుండా లేడు, పరిశోధించాడు. ఇప్పుడు ఆదాం హవ్వలది చెప్పాను, అయిపోయింది. తర్వాత దేవునితో నడిచిన వాడైన హనోకు అనుంది. హనోకు సమయంలో కూడా తన చుట్టూ ఉన్న సమాజం అంతా చెడిపోయిన సమాజమే, బాగలేదు. కానీ హనోకు దేవునితో నడిచాడు. 65 సంవత్సరాలు హనోకు కూడా లోకానుసారిగా జీవించిన 65వ ఏట ఇంచుమించు నాకు తెలిసి దేవుణ్ణి కలుసుకున్నాడు. దేవుణ్ణి కలుసుకోకముందు అతను కూడా మారు మనసు లేని బ్రతికాడు అప్పటి జనాంగాన్ని అనుసరించి. ఏవి నిన్ను శోధిస్తున్నాయో, ఏవి నీకు వేదనగా ఉన్నాయో, వేటి గురించి నువ్వు అల్లాడుతున్నావో, ఏది తొలగించమని నువ్వు వేడుకుంటున్నావో నాకు తెలియదు, అది నీకు తెలుసు, నీ పర్సనల్. నాకు కూడా ఉంటుంది ఏ ఒత్తిడిలో లేకుండా ప్రశాంతంగా ఉండాలని. నాకుంటాయి. నాదొక పోరాటం, నిత్య పోరాటం. ఒకటి పోతే ఒకటి అన్నట్టు. మీకు తగ్గ పోరాటాలు మీకుంటాయి. వాగ్దానాలు చూసే బ్రహ్మాండంగా ఉంటాయి, వాగ్దానాలు సూపర్ ఉంటాయి. ఆహా ఈ వాగ్దానం వచ్చింది, ఇక నాకు తిరుగులేదు అనిపిస్తుంది. మళ్ళీ వాగ్దానం కూటం అయిపోయిన తర్వాత మళ్ళీ స్టోరీలోకి పోతేనే మళ్ళీ స్టోరీ మామూలుగా. పెద్ద పెద్ద వాగ్దానాలు చేసాం, మళ్ళీ కథ అంతే ఉంది. ఏంది ప్రభువా? ఓకే, దానికి సమాధానం నువ్వు వెళ్ళగొట్టు, తీసివేయి, తొలగించు అంటున్నవి ఏవైతే ఉన్నాయో అవి నీ అవసరమును బట్టి, నీ మేలుకాయి,
నిన్ను పరిశోధించుటకై నేను ఏర్పాటు చేసినటువంటి ఏర్పాట్లై, నీ నుండి నేను ఆశించినటువంటి పరీక్ష పరిశోధన పూర్తయిన తర్వాత వాటిని నేను తీసేస్తా. ప్రజెంట్ నువ్వు వాటికి వెళ్ళి చూడొద్దు, నువ్వు నాకెళ్ళి చూడు. విశ్వాసయాత్రలో ముందుకు సాగు. ఒకటే గుర్తుపెట్టుకో, నా సెలవు లేకుండా, నా అనుమతి లేకుండా నీకు ఏవి రాలేదు, రావు, సంభవించవు. వచ్చినాయంటే నా అనుమతి ఉంది. అది ఎరిగి నువ్వు నాకెళ్ళే చూస్తూ ముందుకు సాగు. అనుమతించిన నేను, చుట్టూ ఉంచిన నేనే జోక్యం చేసుకొని తీసేస్తా. నువ్వు తిప్పలు పడద్దు. నువ్వేదో వాటిని వదిలించుకోవడానికి నువ్వు ట్రై చేయొద్దు, అవి వదిలిపో. ఆ సమయం వచ్చినప్పుడు నేనే తొలగిస్తావు. ఇప్పుడు నువ్వు అడగాల్సింది ఏంటంటే ఒక్కటే డైలాగ్, వాళ్ళని తీసేయి, వీళ్ళని తీసేయి, ఆ శోధన తీసేయి, ఈ కష్టం తీసేయి కాదు. నీ డైలాగ్ ఒకటి ఉండాలి. దేవునికి వెళ్ళి తిరిగి ఏముండాలో చెప్పు. ఏముండాలి నీ డైలాగ్? ఒక్కటే, సమయము రాలేదా ప్రభు? అది నువ్వు అడగాల్సింది అదే. ఎంతవరకు నాయనా సమయం రాలేదా? ఆయన మౌనంగా ఉంటాడు. వచ్చిందనుకో స్పందిస్తాడు, వచ్చింది, విడుదల సమీపించింది. ప్రతిదీ కూడా ఆయన ఏది చేసినా ఒక టైం ప్రకారం చేస్తాడు. అదే మన దేవుని స్పెషల్. గట్టిగా మనకేదన్నా ఇవ్వాలన్నా టైంలోనే, తన్నాలన్నా టైంలోనే తంతాడు. టైంకి ముందు కానీ టైం తర్వాత కానీ తన్నాడు, పక్కాగా టైంలో తంతాడు. మనకేదన్నా ఇవ్వాలన్నా కూడా టైంలోనే ఇస్తాడు. దానికి ఆయన పెట్టిన పేరు ఏమిటంటే నిర్ణయ కాలము. నిర్ణయ కాలము. మా ఇంట్లో ఈ వ్యక్తులు మారలేదు అని నువ్వు దేవుని ముందు మోకాళ్ళని మొత్తుకుంటూ ఉంటావు. సరే, బాగా ఈరోజు ఏడిసి బాగా ఎగిరెగిరి ప్రార్థన చేసావని రేపొద్దునే మారడం. నువ్వు ఏడు, మొత్తుకో, గందరగోళం అయిపో, దేవుడు చూస్తూ ఉంటాడు సైలెంట్గా. దానికి సమయం సిద్ధం చేశాలే అమ్మా. ఎప్పటి నుంచే నేను కథ నడుపుతున్నాను. క్లైమాక్స్కి వచ్చి ఆ వికెట్ పడేటప్పుడు కొంచెం టైం పట్టింది, వెయిట్ చేయరా అంటే నువ్వేమో ఆగలేవు. ఇంకెప్పుడు నాయన ఈ దుర్మార్గుడు ఎప్పుడు మారుతాడు ప్రభు, ఈ సైకోడు ఎప్పుడు మారుతాడు నాయన, సాగు కొడుతున్నాడు తండ్రి. నీ భర్త కోసమో, కొడుకు కోసమో, లేకపోతే ఆ కూతుర్ని హింసపెట్టి అల్లుడి కోసం చేస్తావు తల్లి నువ్వు ప్రార్థన, లేదా కూతురు కోసం. నువ్వు అడిగిన విజ్ఞాపనలన్నీ చేసి, విజ్ఞాపన చేసి నువ్వు మర్చిపోతావు. ఆన్సర్ రాక స్టార్టింగ్లో ఎగిరెగిరి చేస్తావు, కొద్ది రోజుల తర్వాత ఇక వదిలేస్తావు. దాన్ని ఏ చేసినా ఏం రావట్లేక, అది దేవుడి చిత్తం చేయగలిగింది, వదిలేస్తావు. మర్చిపోతావు. ఇక నువ్వు చేసే ఈ విషయాల కోసం నేను అడిగానన్న సంగతి కూడా మర్చిపోతావు. కానీ ఆయన మర్చిపోడు. ఎందుకంటే నువ్వు మోకాళ్ళుని చేసిన మొరలన్నీ అక్కడ రాయబడతాయి. అలా నువ్వు మర్చిపోయిన ప్రార్థనలు నీకు తెలియకుండా చాలా నెరవేరినాయి. ఎప్పుడో ఆవేశం వచ్చింది, ఎప్పుడో అడుగుతాం, మర్చిపోతాం. తర్వాత దేవుడు ఆ సమయం వచ్చినప్పుడు ఆయనే కదిలిచ్చి తీసుకెళ్ళి మనం ఎప్పుడో అడిగినవి మనకు అందించి అప్పుడు గుర్తు చేస్తాడు. ఫలానా రోజు ఈ పాయింట్లో నువ్వు ఏడ్చావు గుర్తుందా, నాకు ఇలా చేయమని అడిగావు గుర్తుందా, అదిగో ఇప్పుడు వచ్చింది సమయం, ఇదిగో నువ్వు అడిగావు కదా. అందుకు పాడుకున్నాం ఆ పాట. చేసి ఉన్న ప్రార్థన నేను మరచిపోయినా, నువ్వు మరచిపోవుగా నా మంచి నాయనా. చేసి ఉన్న ప్రార్థన నేను మరచిపోయినా, నువ్వు మరచిపోవుగా నా మంచి నాయనా. అవసరాన్ని తీర్చమనే నా దీన యాచన, అవసరాన్ని తీర్చమనే
నా దీనయాచన పట్టజాల పోతినిగా నీవిచ్చిన దీవెన, పట్టజాల పోతినిగా నీవిచ్చిన దీవెన. అధికముగా చేయగలవు యేసయ్యా, నాకు చాలిన దేవుడవు నీవేనయ్యా. అధికముగా చేయగలవు యేసయ్యా, నాకు చాలిన దేవుడవు నీవేనయ్యా. అడిగే వాటి కంటే ఊహించే వాటి కంటే. దేవునికి మహిమ. నువ్వు ప్రార్థన చేసావని వెంటనే స్పందించడు, దాని అవసరతను బట్టి స్పందిస్తాడు. ఎక్కువ శాతం టైం 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 ఎక్కువ శాతం కదా, టోటల్గా టైమే. మానవ జాతిని నిర్మించడానికి ఒక టైం కేటాయించాడు, నిర్మించబడిన మానవులు పరిశోధించబడటానికి ఒక టైం కేటాయించాడు. పరిశోధనలో ఫెయిల్ అయి పాపం తెచ్చుకున్న మానవ జాతి విమోచకుడు రావడానికి ఒక టైం నిర్ణయించాడు. విమోచకుడు ఆఖరికి కలువరి శిలువలో ప్రాణం పెట్టడానికి కూడా ఒక టైం డిసైడ్ చేశాడు. ఏమండి, ఈ పనికిమాలినోళ్ళు సత్యం ఎరుగక మన మీద దుర్మార్గపు దాడులు చేస్తున్నారు, కానీ సత్యం ఎరుగక. వేద వాంగ్మయములో, వేద సాహిత్యంలో ఎలాంటి విషయాలు ఉన్నాయో తెలుసా? బ్రాహ్మణాలు ఉపనిషత్తులను ఉంటాయి. వేదాలకు నిర్వచనాలు. బ్రాహ్మణాల్లో ఎలాంటి విషయాలు ఉన్నాయంటే, దేవుని చిత్తం అయితే అవన్నీ చెప్పాలంటే 3 రోజుల సమయం పట్టిద్ది. అన్నీ ఉన్నాయి నిరూపణలు, రెఫరెన్సెస్తో సహా. మొత్తం తవ్వకాలు జరిపి మొత్తం సామాగ్రి అంతా లైన్లో పెట్టా దేవుడి కృపలో. మొత్తం మందుగుండి సామాగ్రి అంతా తవ్వకాలు చేసి మొత్తం వెలికి తీసి లైన్లో పెట్టా. దేవుడు ఎప్పుడు ఇస్తాడో టైం, మరి దాన్ని నేను చెప్పడానికి కూడా ఒక టైం కావాలి. దేవునికి స్తోత్రం. యేసయ్య ఆగమనం, యేసయ్య వ్యవహారం, యేసయ్య సిలువలో ఉన్న ప్రతిదీ పిన్ టు పిన్. ఆఖరికి సిలువ మీద ఆయన చేసినటువంటి వేసిన కేక ఘోష అని రాశాడు. మళ్ళీ సిలువ వేయబడేటువంటి సమయాన్ని గురించి ఏం రాశాడో తెలుసా? యజ్ఞము ఏ టైంలో జరగాలి అంటాడంటే, యజ్ఞములో త్రికాలము మిక్స్ అయి ఉండాలట, 3 కాలాలు మిక్స్ అయి ఉండాలంట యజ్ఞంలో. కరెక్ట్గా యజ్ఞం సూర్యుడు నడినెత్తి మీదకి వచ్చేటప్పటికి పరాకాష్ఠకు వచ్చేయాలంట. సూర్యుడు నడినెత్తి మీదకి వచ్చేటప్పటికి యజ్ఞం పరాకాష్ఠకు రావాలట. అంటే ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము 3 కాలాలు అందులో టచ్ అవ్వాలి. మధ్యాహ్న కాలం సూర్యుడు నడినెత్తి మీదకి వచ్చేటువంటి టైం ఏదైతే ఉందో అది యజ్ఞం కంప్లీట్ అంటే పరిపూర్ణం అయ్యే దశకు రావాలి అక్కడ. ఈ 3 కాలాలను కూర్చున్నటువంటి ఈ 3 సమయాలు, కాలాలుగా సమయములు, కాలమన్నా సమయం అదేలే, గురించి వేద సాహిత్యం మాట్లాడింది. యేసు ప్రభు శిలువ బలియాగాన్ని మీరు చూస్తే ఉదయకాలం అంటే 9ంటికి ఆయన శిలువ ఎక్కించారు. సూర్యుడు నడినెత్తి మీదకి వచ్చే టైం మధ్యాహ్న కాలంన ఆయన మాట్లాడటం మొదలుపెట్టాడు. సాయంత్రం ప్రారంభమయ్యేటువంటిది 3ంటి దగ్గర నుంచి, అక్కడ సాయంత్రం టచ్ అయింది. ఆయన ప్రాణం విడిచే టైం ఇంచుమించు 3 గంటల వేళ.
ఉదయ, మధ్యాహ్న, సాయంత్రం 3 కాలాలు వేద సాహిత్యంలో ఏవైతే టైమ్స్ చెప్పాడో ఆ 3 టైమ్స్లో ఖచ్చితంగా యేసయ్య సిలువ బలియాగం జరిగింది చూడు. వాటిని ఏ పేర్లతో పిలిచాడో, ఏ పేర్లు అక్కడ మెన్షన్ చేశాడో అవన్నీ రాసున్నాయి. ఆయన చదువుతుంటే మైండ్ పోతుంది, అరే వీళ్ళ బుర్రపాడు ఏమి బుర్రరా నాయన, చూడండిరా, కాస్త పరిశోధించండిరా, ఈ వ్యక్తి ఎవర్రా, ఆయన కాక ఇంకెవరు అంటే. ఎందుకు చెప్పానంటే ఈ విషయం ఇప్పుడు చెప్పాలనుకోలేదు. టైం ప్రస్తావన వచ్చింది, ప్రతిదీ టైం మెయింటెనెన్స్ చేస్తాడు దేవుడు అని. అట్లా ప్రతిదీ ఒక టైంలో చేస్తాడు. టైం మెయింటెనెన్స్ అనేది దేవుడు చేసినంతగా ఎవ్వరు చేయలేరు. ఆఖరికి తన్నేదాన్ని కూడా టైం మెయింటైన్ చేస్తాడు. తొందరపడి తన్నాడు, ఖచ్చితంగా టైంలో దంతాను, నేను టైంలో దంతాడు. సైతాన్ని గాడికి కూడా ఎందుకనో టైం ఇచ్చాడు. ఆ టైం కూడా ఎందుకు ఇచ్చాడంటే పనుంది వాడితో పనుంది. మన కోసమే వాడికి టైం ఇచ్చాడు. మీకు తెలియదు అసలు సంగతి. చాలాసార్లు అనుకున్నట్టు ఈ సైతాన్ గాడు నాశనం అయిపోవాలి ప్రభు అని. వాడు నాశనం అయితే నీ సంగతి దేవత పిచ్చి మొగమా, వాడు ఉండాలి కొద్దిగా అంటాడు. దేవదాసాయి గారు ప్రార్థన చేశాడు, ప్రభువా ఇంతమంది వేదనకు వాడు కారణం కదా, సైతానుకు మారు మనసు అయ్యా అని. సైతానుకు మారు మనసు అయ్యా, దరిద్రం వదిలిపోయింది, అందరూ ప్రశాంతంగా ఉంటారు, వాడే కదా ఈ వేదన అంతటి కారణం, వాడికి మారు మనసు ఈయన. దేవదాసు అది జరగదని చెప్పాడట దేవుడు. వాడేదో తెలియక అమాయకంగా మీలాగా తెలియక చెడిపోయినాడు కాదు, స్పష్టంగా తెలిసి కావాలని చెడిపోయినాడు. నిద్రపోతున్నాడు లేకపోవచ్చు, నిద్ర నటిస్తున్నాడు లేపలేము. కాబట్టి వాడికి శిక్షే, వాడికి పరివర్తన రాదు దేవదాసు అని తండ్రి మాట్లాడట. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఈవేళ పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడిన విషయాలే, నాకు నేర్పిన విషయాలే మీకు అందిస్తూ ఉంటాను. నేను నాతో మాట్లాడుతున్నాడు ఈ విషయాన్ని గురించి స్పష్టంగా. అందుకే మీ ముందు ఓపెన్ చేశా. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. ప్రతిదానికి ఒక సమయము గలదన్నాడు ప్రసంగి 3లో. యేసయ్య రాక ఒక సమయం, యుగముల అంతమందు ఆయన తన ప్రియ కుమారుని మన కోసం పంపాడన్నాడు. బాప్తిస్మిచ్చి యోహాన్ రావడానికి ఒక టైం, యేసయ్య రావడానికి ఒక టైం, యేసయ్య మళ్ళా సిలువకు రెడీ కావడానికి ఒక టైం, యేసయ్య బాప్తిస్మం పొందడానికి ఒక టైం. అట్లా ప్రతిదీ. అబ్రహాముకి ఇస్సాకు పుట్టడానికి ఒక టైం, ఇస్సాకుకి ఏశావు యాకోబులు పుట్టడానికి ఒక టైం. అబ్రహాం దగ్గరే మాట్లాడతాడు, మీదటికి ఈ కాలమున, నిర్ణయ కాలమున నేను మరలా వచ్చేటప్పుడు అంటే అప్పటిదాకా కొడుకునిస్తా 25 ఏళ్ళు అయింది. అట్లాగే దేవుడు నీకు నాకు నిర్ణయించినటువంటి విషయాలన్నీ కూడా ఆయన టైంలో నెరవేరుస్తాడు. నువ్వేదో మొత్తుకున్నావని రేపొద్దునే మీ ఆయన్ని మార్చడు. ఒకవేళ ఆ టైం వచ్చిందంటే రేపే మారొచ్చు. కొంతమంది ఈ సాక్ష్యం ఇస్తారు, నేను నిన్న భారంగా ప్రార్థన చేశాను, తెల్లారేసరికి మారాడు. అంటే నిన్న ప్రార్థన చేసి ఇవాళ మారటం కాదు, ఎప్పటి నుంచో రెడీ చేసుకుంటూ వస్తున్నాడు, వెంటనే అక్కడ జవాబు వచ్చినట్టు కనపడింది, కానీ దానికి ముందు చాలా టైం తీసుకుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, కొన్ని ప్రార్థనలకు జవాబులు శీఘ్రంగా రావు, త్వరగా రావు. రానప్పుడు నీకు ఒక నిరాశ నిస్పృహ వచ్చింది. ఇది గుర్తుపెట్టుకో, విడుదల అనేది నీకు రావాలి, కార్యసిద్ధి అనేది నీకు కలగాలి. అయితే అది నీ టైంలో కాదు, దేవుడు తన టైంలో చేస్తాడు. దీన్ని బట్టి నువ్వు కృతజ్ఞతలు చెప్పొచ్చు దేవునికి. నువ్వెప్పుడు ఎల్లప్పుడూ దేవుని ముందు కూర్చొని అడగాల్సింది ఏంటంటే, ఇది ఇలా చేయి, అది ఇలా చేయి అని ఆర్డర్ వేయటం కాదు. ఆయన ఒక ఆర్డర్లో చేసుకుంటూ వస్తాడు. నువ్వు అడగాల్సింది ఒకటే, టైం రాలేదా ప్రభు, సమయం ఇంకా రాలేదా, అయితే పోనీలేను ఆయన, నీ సమయం వచ్చిన దాకా నిరీక్షిస్తా, వేచి చూస్తా, ఎదురు చూస్తా తండ్రి. నేనైతే నమ్ముతున్నా దేవా, నువ్వు నన్ను ఇలాగనే ఉంచేదానికి ఇష్టపడవు. నేను నలుగుతున్నాను ఒక అంశాన్ని గురించి అంటే దానికంటే ఎక్కువ నువ్వు గాయపడతావు. ఎందుకంటే నువ్వు మా నాయనవు,
మా తండ్రివి నాయన. మేము ఎంత ఏడుస్తామో అంతకు రెట్టింపు గాయం నీకు అవుతుంది. మేము నవ్వుతా సంతోషంగా ఉంటేనే నువ్వు హ్యాపీగా ఉండే తండ్రివి, కానీ మేము ఏడుపులతో పెడబొబ్బులతో ఉంటే నువ్వు ఆనందపడేవాడివి కాదు కదా నాయన. మమ్మల్ని ప్రేమించే నాయనవు నాయన. నువ్వు నాయనవై ఉండి ఈ గాయాన్ని, ఈ వేదనలని, ఈ శోధనలను అనుమతించావంటే ఏదో నా మంచికే కదా నాయన. పర్వాలేదు నాయన, పర్వాలేదు. ఒక్కోసారి బాగా వేదన కలుగుతుంది, తట్టుకోలేకపోతున్నాను. శక్తి నాయన, శక్తి నాయన. నీ టైంలోనే తీసే నాయన, నీ టైంలోనే కార్యం చేయ నాయన. కానీ నీ సమయం వచ్చేంత వరకు నిరీక్షించే ఓపిక నాకీ నాయన. నీ సమయం వచ్చేంత వరకు తాళుకునే శక్తి నాకీ నాయన. నీ చిత్తమే సిద్ధించని నాయన. కొంచెం ఎక్కువగా వేదనగా ఉంది నాయన అని ఆయన ముందే కూర్చోను. అప్పుడు నీకు దాన్ని తాళుకునే శక్తి ఇస్తాడు, నెమ్మదిని ఇస్తాడు, ధైర్యాన్ని ఇస్తాడు, కార్యాన్ని త్వరపెట్టి ఆ సమయంలోనికి రప్పించి నీకు విడుదల ప్రకటిస్తాడు. మార్పు గురించి కానీ, పరిస్థితుల మార్పు గురించి కానీ, సమస్యల నుంచి విడుదల గురించి కానీ. అప్పులోళ్ళు ఉన్నారు మీలో చాలామంది. అప్పులు ఎంతమందికి ఉన్నాయి? చేతులు ఎత్తండి. అది ఓకేనా? ముఖ్యంగా చాలామంది నలిగేది అక్కడే. విడుదల 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 విడుదల. నన్నెవరు అడిగేవాళ్ళు ఉండకూడదు ప్రభువా, నన్నెవరు ప్రశ్నించేవాళ్ళు ఉండకూడదు ప్రభువా. నాయన నాకు స్వేచ్ఛని తండ్రి, నాయన ఇంక లైఫ్లో అప్పు చేయను తండ్రి, నన్ను మన్నించు తండ్రి. కర్మగాలు చేశాను తండ్రి, మొదలుపెట్టాను, ఎట్లా జరిగిందో తెలియదు అయ్యా, కుప్ప అయిపోయినాయి నాయన. బతకాలో సావాలో అర్థం కావట్లేదు ప్రభువా. అయ్యా సావలేక బతుకుతున్నా, బతకలేక చస్తున్నా ప్రభువా, నాకు విడుదల అయ్యా అని ఎప్పుడు మోకాళ్ళు వేసినా ఖచ్చితంగా ఇది ఒక అంశం. కానీ నువ్వు అడుగుతూ ఉంటావు, అదేమో కదిలినట్టేం కనపడదు. చేసి 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 విసుగు పుట్టి చివరికి ప్రార్థన కూడా చేయబుద్ది కాదు అప్పుల గురించి. భార్య అంటది భర్తతో, ప్రార్థన చేద్దామయ్యా దేవుడే తీసేస్తాడు. ఏందమ్మాయి తీసేది? చేయబుద్ది కాట్లా. ఎన్నిసార్లు చేశాను అనుకున్నా, ఏది యేసు ప్రభు మరి, ఏది దేవుడు మరి, నువ్వు చేయలే, నువ్వు చేస్తున్నావు, నువ్వు చేయ, నేను చేయను. కొంతమంది భార్యలు భర్తతో అంటారు, ప్రార్థన చేద్దాం అమ్మాయి దేవుడే తీసేస్తాడంట. చేశాను, ఉపవాసాలు ఉండి కూడా చేశా. ఏం జరిగింది? ఏం జరలా. నువ్వేమన్నా అనుకున్నా అసలు ప్రార్థన చేయబుద్ది అట్లా అనేవాళ్ళు ఉంటారు. తప్పు లేదు పాపం, దేవుడు కూడా అర్థం చేసుకుంటాడు. పిచ్చిది మొరపెట్టి 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 విడుదల రాకపోయేసరికి ఇసుగు పుట్టి ఇంకా నేను ఆ అంశం వదిలేస్తున్నా నేనైనా వదిలేసిందని ఆయనేం బాధపడ్డా, అర్థం చేసుకుంటాడు. అలాగని మీరు ప్రార్థన చేయడం మానకండి, అడగండి. అయితే ఒక్కటి గుర్తుపెట్టుకోండి, చుట్టూ ఇశ్రాయేలుకు శత్రువులు ఉన్నట్టు ఈ అప్పులనే శత్రువులు ఎంతవరకు నీకు అవసరమో అంతవరకు అవి ఉంటాయి. నువ్వు అడిగినా సరే దేవుని సమాధానం ఏంటంటే, నీవు నా ఆజ్ఞను అనుసరించి నడుచున్నట్లు, నీవు నా విశ్వాసం ముందు స్థిరమై నిలుచున్నట్లు, అలాగ ఉందువో లేదో నేను తెలుసుకున్నట్లు, నేను వాటిని తొలగించను, నేను వాటిని తీసివేయనై ఉండాల్సిందే నీకు. పోనీ పరిశోధన అయిపోయినాక తీసేస్తా. నీ ఎడల కార్యం చేయడానికి నాకేం పెద్ద టైం ఏం అవసరం లేదు. నీ ఎడల ఒక అద్భుతం చేయడానికి నాకేం పెద్ద రిస్క్ ఏం కాదు. నీ సంగతి తేల్చడానికే నేనున్నా. అబ్బాయి అర్థమైందా? ఏం తేల్చడానికి? నీ సరికేందో, నీ సత్తా ఏందో, నీ సంగతి ఏందో తేల్చుకోవడానికి నేను అట్లా ఉంచేవాడిని అంతే. నాకేం చేతగా కాదు, లేకపోతే అబ్బో నేను తీర్చలేనంత గొప్ప అప్పు నాయనా అది, అబ్బో చాలా కష్టం అని కాదు. నీ పాప రుణమును తీర్చడానికి నా ప్రాణమే పెట్టిన వాడిని నేను. నీ పాప రుణము, పాపమనే అప్పును తీర్చడానికి నా ప్రాణమును క్రయధనముగా సమర్పించిన వాడిని నేను. తెలుసుకో నా ప్రేమ. అంత చేసినోడిని ఇప్పుడు దీన్ని ఎందుకు అంటే, నా బిడ్డలుగా మీరు పరిపూర్ణులగున్నట్లు, మీ విశ్వాసము పరిపూర్ణమగున్నట్లు,